అందరికీ నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణలో అంగనవాడీ పిల్లల కోసం. అంటే ముఖ్యంగా 5 ఏళ్ల లోపు చిన్నపిల్లల కోసం కదా? అవును, ఆ చిన్న పిల్లల కోసం రూపొందించిన ఒక చక్కని విద్యా సంబంధిత ఆట గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మ్మ్. పిల్లలు ఆడుకుంటూ ఎలా నేర్చుకుంటారనేది చాలా ఆసక్తికరమైన విషయం. నిజమే. టీచర్లు ఈ ఆటను ఎలా ఆడించాలో కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సోర్సెస్ చదువుతుంటేనే ఒక టీచర్ పిల్లలతో ఎంత ప్రేమగా మృదుగా మాట్లాడాలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. చిన్న చిన్న పదాలతో ఒక టీచర్ పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకుంటూ మనం ముందుకు సాగాలి. అసలింతకీ ఆ కృత్యం పేరేంటో మీరు చెప్తారా? తప్పకుండా. ఈ కృత్యం పేరు నిర్మాణం చేద్దాం ఇళ్ళు, వంతెనలు, రోడ్డు మార్గాలు మనోగతం. పేరు వింటుంటేనే పిల్లన ఊహాశక్తికి రెక్కలొచ్చినట్లనిపిస్తోంది. అయితే ఈ ఆట కోసం ఖరీదైన వస్తువులేమైనా కావాలా అంటే? లేనేలేదు. మనకు చుట్టుపక్కల సులభంగా దొరికేవే. ఇందులో కావాల్సిన వస్తువులు చాలా సింపుల్. అవేంటో నేను చెప్తాను. ఫోమ్ షీట్లు, కార్బోర్డు, క్లే, గ్లూ, పెయింట్స్, ఇంకా రంగులు, కాగితపు బొమ్మలు మరియు చిన్న రాళ్ళు. అంతే కదా? అవును, అంతే. అవసరమైతే ఆ కాగితపు బొమ్మలు వాడుకోవచ్చు. ఈ చిన్న రాళ్ళు, మట్టిలాంటివి వాడటం వల్ల వాళ్లకి స్పర్శజ్ఞానం బాగా పెరుగుతుంది. భలే! అంటే నేను చిన్నప్పుడు పేకముక్కలతో ఇల్లు కట్టి ఆడుకున్నట్లు అన్మాట. మరి ఈ ఆట ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలేంటో చూస్తే, ఈ ఆట ద్వారా పిల్లలు చాలా సులభంగా నేర్చుకునే విషయాలెన్నో ఉన్నాయి. ప్రధానంగా ఆ సమస్యలను సులభంగా పరిష్కరించడం, చక్కగా ఆలోచించడం వస్తుంది. అంటే ఒకదానిపై ఒకటి పేర్చేటప్పుడు పడిపోకుండా బ్యాలెన్స్ చేయడం లాంటివా? అవును, అదే. ఇంకా సృజనాత్మకత కూడా. అంటే తమకిష్టమైనవి అందంగా తయారుచేయడం వాళ్ళు నేర్చుకుంటారు. రకరకాల వస్తువులను, వాటి ఉపయోగాలను సులువుగా గుర్తుపట్టడం కూడా ఒక సామర్థ్యమే కదా? ఖచ్చితంగా. వీటన్నిటితో పాటు తమ ఊహాశక్తితో కొత్త నిర్మాణాలెలా చేయాలో వివరించడం కూడా ఈ సామర్థ్యాలలో ముఖ్యమైనది. ఇక్కడే మనం వయసును బట్టి ఎలా ఆడించాలో చూడాలి. ముందుగా వయసు 3-4 గురించి మాట్లాడుకుంటే వాళ్లతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? ఈ చిన్న వయస్సు 3-4 పిల్లలతో ఈ ఆటను చాలా మృదువుగా చేయించాలి. ముందుగా రకరకాల భవనాలను బొమ్మల్లో చూపించి వాటి గురించి చాలా ప్రేమగా మాట్లాడాలి. అంటే ఆ చిట్టి పిల్లలు పెద్ద ఇల్లు ఎలా ఉంటుందో చూశారా లాంటి ముద్దు ప్రశ్నలు అడుగుతూ ఒక కథలా చెప్పాలన్నమాట. అవును, అలా అడిగితే వాళ్ల అటెన్షన్ వెంటనే వస్తుంది. ఆ తర్వాత మన దగ్గర ఉన్న సులభమైన వస్తువులతో భవనాలు, వంతెనలు నిర్మించడం చూపించాలి. పిల్లలు సాధారణంగా పెద్దల్ని చూసి కాపీ కొడతారు కదా? అంటే మనం చేసి చూపిస్తే వాళ్లు కూడా చేస్తారు. నిజమే. అందుకే పిల్లల చేతే చిన్ని చిన్ని ఇళ్ళు, అంటే ఆకారాలు తయారు చెయ్యమని నవ్వుతూ ప్రోత్సహించాలి. వాళ్లు ఏ చిన్నది చేసినా మెచ్చుకోవాలి. కరెక్ట్. ఇక కొంచెం పెద్ద పిల్లలు, అంటే వయసు 4-5కొస్తే ఈ విధానం కొద్దిగా మారుతుంది. అవును, ఈ వయసు 4-5 పిల్లలతో మనం నేరుగా విషయాలు పంచుకోవచ్చు. రకరకాల ఇళ్ళు, భవనాలు ఎలా ఉంటాయో వారితో సరదాగా చర్చించాలి. అంతేకాదు, వాళ్లు నివసించే సొంత ఇంటి గురించి అడిగి వాళ్లే మాట్లాడేలా చూడాలి. మీ ఇంటి రంగేంటి, మీ ఇంట్లో ఏముంటాయి అని అడగడం లాంటివి. వంతెనలు, రోడ్లు మనకు ఎలా ఉపయోగపడతాయో చిన్న కథలా సులభంగా వివరించాలి కూడా. అంటే మనం బస్సులో వెళ్లాలంటే రోడ్డుండాలి కదా, ఆ రోడ్డు ఎలా ఉంటుందో చేద్దామా అని వాళ్లని ఆటలో భాగం చెయ్యాలి. అదే. అలాగే ఆ భవనాల రంగులు, గుణాలు మరియు ఆకారాల గురించి వారితో కలిసి ముచ్చటించాలి. ఇది వాళ్లకి ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఈ ఆటతో పిల్లలు ఎంతో సంతోషంగా ఆడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆటల ద్వారా నేర్చుకోవడం ఎప్పుడూ అందమైన అనుభవమే. నిజంగానే. అయితే చివరగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఏంటది? పిల్లలు ఒక చిన్న కార్డ్బోర్డ్ ముక్కతో ఇల్లు కడుతున్నప్పుడు వాళ్ల చిన్నారి మెదడులో భవిష్యత్తు గురించి ఎన్కెన్ని అద్భుతమైన ఊహలు పుట్టుకొస్తుంటాయో కదా? నిజమే. ఆ పసితనపు ఊహల నుంచే రేపటి గొప్ప నిర్మాణాలు పుట్టుకొస్తాయి. ఈ రోజుకు మన ఈ విశ్లేషణ ఇంతే. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా నేర్చుకుంటూ ఉందాం.